హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసరికి తల్లులందరికీ విద్యార్థుల తల్లులందరికీ కూడా మనకి శుభవార్త తెలిపిందండి. మనకి సూపర్ 6 పథకాల్లో ఒకటైన సరే తల్లికి వందనం పథకాన్ని అయితే మాత్రం మనకి అమలు చేయబోతున్నారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకి రూ. 15,000 అయితే మాత్రం జమ చేయబోతున్నారనమాట. అయితే దీనికి సంబంధించి లిస్ట్ అయితే మాత్రం మనకైతే వచ్చిందనమాట. అట్లాగే ఏ రోజు మనకి జమ అవ్వబోతున్నాయి, ఏ రోజు తల్లుల ఖాతాలోని ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకి డబ్బులనేవి జమ కాబోతున్నాయని చెప్పేసి తెలుసుకోబోతున్నాం అనమాట. దాంతో పాటు మీరు ఇంకా వీడియోని లైక్ చేయలేదా? లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే మనకి అట్లా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ వరకైతే చేరవేస్తామనమాట. సో, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి కానివ్వండి, టీడీపీ నుంచి వచ్చే సూపర్ 6 పథకాలు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పథకాలు, ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అంతా కూడా మీ వరకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. మరి ఇక టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ మరి చూసుకున్నట్లయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి జూన్ నెలలో అయితే ప్రారంభించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం గతంలో అయితే ప్రకటించడం జరిగిందండి. అయితే తాజాగా ఈ పథకానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఈ పథకానికి సంబంధించి విద్యార్థుల తల్లుల ఖాతాలోని 15,000 నగదు జమ చేయబోతున్నారు. అయితే విద్యార్థులకు సంబంధించి తల్లుల ఖాతా అంటే వాళ్ళ ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన ఏదైతే ఎన్‌పీసీఐ లింక్ అయ్యి ఉన్న మనకి అకౌంట్ ఉంటుందో అంటే ఎన్‌పీసీఐ మీకు గ్యాస్ డబ్బులు గానివ్వండి, ఇతర పథకాలకు సంబంధించి అమౌంట్ అంతా కూడా ఈ ఎన్‌పీసీఐ లింక్ అయ్యి ఉన్న అకౌంట్‌లోకైతే ఖాతాల్లోకైతే జమ అవుతున్నాయన్నమాట. అంటే మీ ఆధార్ కార్డ్‌కి ఏదైతే ఎన్‌పీసీఐ లింక్ ఉన్న అకౌంట్ ఉంటుందో, ఆ అకౌంట్‌లోనే ఈ తల్లికి వందనం పథకం కింద స్టూడెంట్ యొక్క తల్లి ఖాతాలో అయితే అమౌంట్ అయితే జమ కాబోతున్నాయండి. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎవరికైనా సరే తల్లి ఖాతా ఎన్‌పీసీఐ లింక్ అయ్యి లేకపోయినట్లయితే వెంటనే వెళ్లి జూన్ 5వ తారీఖులోపు అయితే చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అయితే ఎవరు ఎన్‌పీసీఐ లింక్ అయ్యి ఉంది, ఎవరికి ఎన్‌పీసీఐ లింక్ అయ్యి లేదని చెప్పేసి మీకు తెలిసే ఉంటుంది. మీకు గాని తెలియకపోయినట్లయితే మీ సచివాలయం కూడా వెళ్లి ఎన్‌పీసీఐ లింక్ అయ్యి ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ ఔట్ చేసుకోవచ్చనమాట. మీకు ఎన్‌పీసీఐ లింక్ లేకపోతే మీ బ్యాంక్‌కి వెళ్లి ఎన్‌పీసీఐ లింక్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో కూర్చొని మీరు ఎన్‌పీసీఐ లింక్ చేసుకోవచ్చు. ఆ వీడియో ఎట్లా చేసుకోవాలని చెప్పేసి డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాంతో పాటే మీరు పోస్టల్ ఆఫీస్‌కి గానివ్వండి, లేకపోతే బ్యాంకులకు గానివ్వండి, సచివాలయాలకు గానివ్వండి వెళ్లి కూడా మీరు ఎన్‌పీసీఐ లింక్ అయితే చేసుకోవచ్చనమాట. ఇన్ కేస్ మీ దగ్గర అంటే ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ బ్యాంక్ బుక్ ఉండి, ముందుగానే బ్యాంక్ బుక్ ఉండి, అది ఎన్‌పీసీఐ లింక్ చేసుకోవచ్చు. లేదు మీకు ముందుగానే ఎన్‌పీసీఐ లింక్ అయ్యి ఉంటే సమస్య లేదండి. ఇంట్లో కూర్చొని కూడా మీరు ఎన్‌పీసీఐ లింక్ చేసుకోవచ్చు. అది ఎట్లా అని చెప్పేసి మీకు డిస్క్రిప్షన్‌లో అయితే మీకు లింక్ అయితే పెట్టాను. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమైతే అవుతుందన్నమాట. ఓకేనా? ఇది మనకి మన తల్లికి వందనం పథకానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానెల్ వీడియో అయితే ఉంటుంది. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటు మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే ఉందన్నమాట. తల్లికి వందనం పథకం సంబంధించి మనకి నిధులు జమ అయిన వెంటనే ఎలా చెక్ చేసుకోవాలి అని చెప్పేసి అక్కడ లింక్‌లు అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి. దాంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే ఇలాంటి మరిన్ని పథకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ వరకైతే తీసుకురావడం జరుగుతుందన్నమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.